అమెరికా వీసాలపై కొత్త నిబంధన. భారత విద్యార్థులు చదువు మధ్యలోనే వెనక్కి రావాల్సిందేనా? అమెరికాలో F1, J1 వీసాలపై 4 ఏళ్ల కాల పరిమితి. చదువు మధ్యలోనే విద్యార్థులు వెనుదిరగాల్సి వస్తోందని ఆందోళన. కొత్త నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత డయాస్పోరా సంస్థ FIIDS ఈ నిర్ణయం అమెరికా పోటీతత్వానికి నష్టమని నిపుణుల హెచ్చరిక. కొత్త రూల్ను వెంటనే నిలిపివేయాలని అధికారులకు విజ్ఞప్తి. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న, పరిశోధనలు చేస్తున్న వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. F1, J1 పరిశోధన వీసాలపై 4 ఏళ్ల గరిష్ట కాల పరిమితిని విధిస్తూ కొత్త నిబంధనలను ఖరారు చేసింది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు తమ డిగ్రీలు, పరిశోధనలు పూర్తి కాకముందే దేశం విడిచి వెళ్లాల్సి వస్తోందని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ FIIDS అనే భారత సంతతి పాలసీ గ్రూప్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ కొత్త నిబంధనను జూలై 16, 17 తేదీలో ఖరారు చేసిందని, సెప్టెంబర్ మధ్య నుంచి ఇది అమల్లోకి రానుందని FIIDS తెలిపింది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ వరకు దేశంలో ఉండేందుకు అనుమతించే విధానానికి ఈ కొత్త రూల్ స్వస్తి పలుకుతోంది. దీని ప్రకారం విద్యార్థులు గరిష్టంగా 4 ఏళ్లు మాత్రమే అమెరికాలో ఉండగలరు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, STEME అలాగే OPT సమయాన్ని కూడా ఈ 4 ఏళ్ల పరిమితిలోనే లెక్కిస్తారు. అంతేకాకుండా చదువు పూర్తయిన తర్వాత దేశంలో ఉండేందుకు ఇచ్చే గ్రేస్ పీరియడ్ ను 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించారు. గడువు పొడిగింపు కోసం విద్యార్థులు తప్పనిసరిగా USCIS వద్ద ఫారం I-539 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయంపై FIIDS చీఫ్ ఆఫ్ పాలసీ అండ్ స్ట్రాటజీ ఖండేరావు కంటే తీవ్రంగా స్పందించారు. ఇది అమెరికా తన పోటీతత్వానికి తనే పెట్టుకున్న గాయం వంటిది. ఆధునిక డిగ్రీలు పూర్తవడానికి పట్టే సమయానికి ఈ 4 ఏళ్ల నిబంధనకు పొంతన లేదు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయడానికి సగటున 52 నెలలు, PhDకి 5.7 ఏళ్లు పడుతుంది. మరోవైపు USCIS వద్ద ఇప్పటికే 1.1 కోట్లకు పైగా కేసులు పేరుకుపోయి ప్రాసెసింగ్ సమయం ఏడాది పడుతుంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు చదువులు, పరిశోధనలు మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది. దీనివల్ల పరిశోధనాశాలలు కీలక నిపుణులను కోల్పోతాయి. అమెరికా తన ఆవిష్కరణల సామర్థ్యాన్ని ఇతర పోటీ దేశాలకు అప్పగించినట్లే అవుతుంది అని ఆయన హెచ్చరించారు. PhD, వైద్య శిక్షణ వంటి అనేక పరిశోధనాత్మక ప్రోగ్రాంలు సాధారణంగా 4 ఏళ్లకు మించి కొనసాగుతాయని FIIDS పేర్కొంది. J1 వీసాపై వచ్చే పరిశోధకులు, వైద్యులు తమ ప్రోగ్రాంలను పూర్తి చేయడానికి 5 నుంచి 7 ఏళ్ల సమయం అవసరమని వివరించింది. వీసా పొడిగింపుపై అనిశ్చితి నెలకొనడం వల్ల పరిశోధకులకు ఆటంకం కలగడమే కాకుండా గ్రాడ్యుయేషన్లు ఆలస్యం అవుతాయని, అంతర్జాతీయ నిపుణులపై ఆధారపడిన ఫ్యాకల్టీ నియామకాలు కూడా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నిబంధన అమలును తక్షణమే నిలిపివేయాలని FIIDS ప్రభుత్వాన్ని కోరింది. F1, J1 వీసాదారులకు తిరిగి డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని పునరుద్ధరించాలని కాంగ్రెస్ కు విజ్ఞప్తి చేసింది. 48 నెలల కంటే ఎక్కువ సమయం పట్టే గ్రాడ్యుయేట్ STEM ప్రోగ్రాంలకు చట్టపరమైన మినహాయింపులు ఇవ్వాలని సూచించింది. మంచి అకాడమిక్ రికార్డు ఉన్న విద్యార్థులకు ఆటోమేటిక్ పొడిగింపులు ఇవ్వడం, OPT సమయాన్ని 4 ఏళ్ల పరిమితి నుంచి మినహాయించడం, గ్రేస్ పీరియడ్ ను తిరిగి 60 రోజులకు పునరుద్ధరించడం వంటి పరిపాలనాపరమైన చర్యలను తీసుకోవాలని కోరింది. 2025 శరదృతువులో కొత్త అంతర్జాతీయ విద్యార్థుల నమోదు 17% పడిపోయిందని, దీనివల్ల $1.1 బిలియన్ ఆదాయ నష్టం, దాదాపు 23,000 ఉద్యోగాల కోత ఏర్పడిందని FIIDS గుర్తు చేసింది.